అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టైమ్స్. సింహాచలగిరి ప్రదక్షిణ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది విశాఖపట్నంలో ఉన్న పవిత్రమైన సింహాచలం కొండ మరియు అందులో స్థిరమై ఉన్న వరహ నరసింహ స్వామి. కానీ ఈ గిరి ప్రదక్షిణ సంప్రదాయం ఎలా ఏర్పడింది, దానికి ఉన్న చరిత్ర ఏంటి, ఎందుకు ఇది అంత మహత్యాన్ని సంతరించుకుంది? ఇప్పుడు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలను పూర్వ చరిత్ర నుండి తెలుసుకుందాం. సింహాచలం పేరు వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? సింహం అంటే నరసింహస్వామి, ఆచలం అంటే కొండ లేదా పర్వతం. అంటే ఇది నరసింహస్వామి నివసించిన పర్వతము. ఇది నరసింహ క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ఇక్కడున్న దేవుడు 3 రూపాలలో ఉన్నారు: వరాహం, నరసింహం మరియు మనుష్య రూపం. మిశ్రమ రూపంలో దర్శనం ఇవ్వడమే ఆలయ ప్రత్యేకత. సింహాచలం ఆలయ చరిత్ర వేద పురాణ కాలాల వరకు వెనుకకు వెళుతోంది. కానీ శిలాశాసనాల ప్రకారం ఈ ఆలయం 11వ శతాబ్దం నుండి స్పష్టంగా అభివృద్ధి చెందింది. మొదటగా చాళుక్యులు, తరువాత గంగా వంశం, తర్వాత గజపతులు, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం. వీరు ఈ ఆలయ అభివృద్ధికి భారీగా సహకరించారు. శ్రీకృష్ణదేవరాయలు సింహాచలాన్ని స్వయంగా సందర్శించారని ఆయన రచించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయనే స్వయంగా గిరి ప్రదక్షిణం చేశారంట. వాస్తవ ఆధారాలు కూడా ఉన్నాయి. ఆయన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవుడికి అన్ని రకాల హుండీ అర్చనలు, పండుగలు ఏర్పాటు చేశారు. సింహాచల కొండకు భక్తులు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయడం వెనుక ఆధారాలు 2 దిశల్లో వస్తాయి. పురాణపరమైన విశ్వాసం కూడా ఉంది. ప్రహ్లాదుని రక్షణ కోసం నరసింహస్వామి ఉగ్ర రూపంలో వచ్చిన తర్వాత కూడా భూలోకంలో కొంతకాలం తలదాచుకుని ఉన్నారని చెబుతారు. ఆయన ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరిచి వరహామూర్తితో కలిపిన శాంతమయ రూపంలో ఇక్కడ కొండపై స్థిరమయ్యారంట. ఇప్పుడు గిరి చుట్టూ తిరగడం అంటే స్వామి చుట్టూ తిరగడం అనే భావన. చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు వంటి రాజులు స్వయంగా కొండ చుట్టూ నడిచి ప్రదక్షిణ చేసినట్టు శాసనాల ప్రస్తావనలు ఉన్నాయి. తరువాత స్థానిక ప్రజలు, సన్యాసులు, భక్తులు ఈ సాంప్రదాయాన్ని వారసత్వంగా కొనసాగించారు. అప్పటి నుంచి ఇది ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో భాగమైపోయింది. గిరి ప్రదక్షిణ మార్గం మరియు విశేషాలు ఏమిటంటే, ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 34 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇది విశాఖ నగరం చుట్టూ ఒక పెద్ద వలయంగా ఉంటుంది. మొదలయ్యే ప్రదేశం సింహాచలం అడ్డవీధి లేదా గజపత నగర్. అక్కడ నుంచి నడిచి తిరిగి మళ్ళీ ఆలయానికి చేరుకుంటారు. ఈ మార్గంలో అనేక పవిత్ర ప్రదేశాలు కూడా ఉన్నాయి. అప్పారావు పాలెం గుట్ట, గంగాధరేశ్వర స్వామి ఆలయం, చెరువులు, శిలాలింగాలు, దేవతా విగ్రహాలు, అనేక మండపాలు, విశ్రాంతి స్థలాలు. ఇవన్నీ భక్తుల విశ్రాంతికి, ధ్యానానికి, జపానికి ఉపయోగపడుతుంది. ప్రదక్షిణ మానవ జీవితానికి ఎందుకు ఇంత ముఖ్యమైంది? భౌతికంగా చూస్తే ఇది ఒక శరీర శ్రమ యాత్ర. కానీ ఇది శ్రమ మాత్రమే కాదు. శ్రమతో పాటు శ్రద్ధ, భక్తి, ధైర్యం, నిరంతరమైన ధ్యానం కూడా ఇందులో భాగమే. భక్తులు దీన్ని ఉపవాసంగా చేస్తారు. కొంతమంది పాదయాత్రగా చేస్తారు. ఇంకొంతమంది నామస్మరణ చేస్తూ నడుస్తారు. కొన్ని కుటుంబాలు దీన్ని తరతరం నుండి చేస్తూ వస్తున్నారు. ఇది వారి జీవితంలో ఒక శాశ్వత పుణ్యకార్యంగా మారింది. ఆధునిక సందర్భంలో గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది? ఇప్పటికీ ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి సమయంలో ఈ ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. విశాఖపట్నం నగర ప్రాచుర్యంలో ఉన్నా కూడా ప్రజలు కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఈ యాత్రను తప్పకుండా చేస్తారు. ఇది ఇప్పుడు విశాఖ సంస్కృతిలో భాగంగా మారిపోయింది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు అందరూ ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ గిరి ప్రదక్షిణ ఒక యాత్ర కాదు, అది ఒక శాశ్వత ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇది తరం తరం నుంచి ముందుకు వచ్చిన నమ్మకంతో నిండిన భక్తిని పెంచే యాత్ర. ఇది మనకు మన భగవంతుడికి దగ్గరయ్యే మార్గం. జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రను అనుభవించడం మనం పుట్టిన పుణ్యఫలం అంటారు. అదే ఆత్మార్థతతో మనస్ఫూర్తిగా జై వరహ నరసింహస్వామి.